హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్. సో మనకి ఎంసెట్ బాగా దగ్గర పడిపోతుంది. టీఎస్లో అయితే 4th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఏపీ ఎప్సెట్ అయితే 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఉన్న ఈ టైంలో ఎలా చదివితే బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ ఉన్న ఈ తక్కువ టైంలో, అంటే ఇది ఆల్మోస్ట్ రివిజన్ పీరియడ్ అనుకోవచ్చు. సో ఈ టైంలో ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తే ఈ టైంని ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటూ ఎక్కువ టాపిక్స్ని కవర్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఎంసెట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే సమ్ ఆఫ్ ది టిప్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ స్టడీ టిప్స్ ఆర్ రివిజన్ టెక్నిక్స్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఈ టైంలో మీరు 80-20 రూల్ ఫాలో అవ్వాలి. 80-20 అంటే ఎగ్జామ్లో 80% ఆఫ్ ది మార్క్స్ మనం చదివిన 20% ఆఫ్ ది సిలబస్లో నుంచే వస్తుంది. ఆ 20%ని మీరు ఫుల్ పర్ఫెక్ట్గా చదివినట్లయితే దెన్ డెఫినెట్గా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేయచ్చు అండ్ 80% స్కోర్ చేయొచ్చు. సో అందుకే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ స్టడీ కూడా ఉండాలి. సో ఇంపార్టెంట్ టాపిక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, ఇంపార్టెంట్ టాపిక్స్ని బాగా చూసుకోండి. అలా అని ఇప్పటి వరకు అసలు ఓపెన్ చేయని హార్డ్ టాపిక్స్ మాత్రం ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఈ టైంలో మీరు హార్డ్ టాపిక్స్ ఓపెన్ చేస్తే కనుక బుక్ ఓపెన్ చేయగానే అంత కొత్తగా కనిపిస్తుంది. అరే అసలు నేను ఎంసెట్కి ఏమైనా చదివానా, అసలు రేపు ఈ క్వశ్చన్స్ వస్తే నేను ఎలా రాయాలి అన్న కొత్త థాట్స్ వస్తాయన్నమాట. సో దీనివల్ల బాగా డిస్కరేజ్ అయిపోతారు, స్ట్రెస్ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది అండ్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. సో అందుకే ఇప్పటి వరకు ఓపెన్ చేయని హార్డ్ టాపిక్స్ చదవడం అయితే రికమెండెడ్ కాదు. లేదు నేను చాలా స్ట్రాంగ్, ఎంత వస్తే అంత జస్ట్ చదువుతాను అంతే అనుకున్నా కూడా ఈ హార్డ్ టాపిక్ ఇప్పటివరకు ఓపెన్ చేయండి మీరు చదవాలంటే మినిమం 1 or 2 డేస్ పడుతుంది. అసలే టైం లేదంటే 1 or 2 డేస్ దీనికి ఒక్క టాపిక్కి స్పెండ్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఈజీ టాపిక్స్కి ప్రియారిటీ ఇవ్వండి. దెన్ మీరు ఆల్రెడీ చదివిన టాపిక్స్ని రివైజ్. సో చాలామంది ఏంటంటే లాస్ట్లో రివైజ్ చేద్దాము, ఇప్పుడు వేరే టాపిక్స్ చదివితే అవి కూడా కవర్ అవుతాయి కదా అని అనుకుంటుంటారు. బట్ అది చాలా రాంగ్ అజంప్షన్. సపోజ్ మీరు కెమిస్ట్రీలో టాప్ అనుకుందాం. సో కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు చాలా బాగా వచ్చు అండ్ చాలా ఈజీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తూ చదువుతారు. సో ఎలాగో నాకు ఆర్గానిక్ వచ్చు కదా, ఈ టైంలో నేను ఇనార్గానిక్ కవర్ చేసుకుంటాను అని అనుకుంటే కనుక మీకు ఆర్గానిక్ రివైజ్ చేయడానికి టైం సరిపోదు. సో ఆర్గానిక్ అంటే దాంట్లో కూడా నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి, నామెన్క్లేచర్, సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో రివిజన్కి టైం సరిపో. సో ఖచ్చితంగా టాపిక్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో ఇందులో పర్ఫెక్ట్ అయ్యారంటే వేరే క్వశ్చన్స్ రిలేటెడ్వి కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. చదివేదేదో పర్ఫెక్ట్గా చదవండి. రివిజన్కి రివిజన్ అనగానే మళ్ళీ అదే లెసన్ ఓపెన్ చేసి లైన్ టు లైన్ ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఈ లెసన్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అండ్ ఈ టాపిక్స్ అన్నిటిలో సమ్మరీ ఏంటి అండ్ ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏమేమి ఫార్ములాస్ యూస్ చేస్తాం, ఏ కాంటెక్స్ట్లో ఏ ఫార్ములా యూస్ చేస్తాం, సో వీటన్నిటి గురించి ఇంకొకసారి మళ్ళీ చూసుకోవడం అన్నమాట. సో ఈ రివైజ్ చేయడానికి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు హ్యాండ్ రిటన్ నోట్స్ మెయింటైన్ చేస్తుంటే కనుక అది చూసుకోండి. సో అది మీరు రాసుకున్న హ్యాండ్ రిటన్ నోట్స్ కాబట్టి మీరు అర్థం చేసుకొని రాసుకొని ఉంటారు కాబట్టి ఓకే సో ఈ లెసన్లో ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈ ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి మీకు ఫాస్ట్గా స్ట్రైక్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈజీగా గ్రాప్ చేసేయగలుగుతారు కాన్సెప్ట్ అంతటిని కూడా. సో అలాంటి హ్యాండ్ రిటన్ నోట్స్ ఏం నేను మెయింటైన్ చేయలేదు, నేను జస్ట్ టెక్స్ట్ బుక్ చదువుకుంటా వెళ్ళిపోయాను అంటే మరి అప్పుడు ఎలా అంటే రివిజన్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్క టాపిక్కి రివిజన్ వీడియోస్ ఉంటాయని ఏం లేదు, బట్ చాలా టాపిక్స్కి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే ఈ లెసన్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి ఫార్ములాస్ యూస్ చేయాలి అనేది టకటక చెప్పేస్తారనమాట. సో ఆ ఒక్క వీడియో చూడంగానే మీకు ఆ లెసన్ మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇది కూడా అన్ని లెసన్స్కి ఉంటాయని ఏం చెప్పలేము, మళ్ళీ దానికోసం వెతకాలి అండ్ ఈ లోపల మనం వేరే వాటికి డైవర్ట్ అయిపోవచ్చు. మరి ఇప్పుడు ఎలా అంటే ఓకే దీనికి కూడా ఒక ఆప్షన్ ఉంది. సో మీరు మీ ఫ్రెండ్స్తోని డిస్కస్ చేయడానికి ట్రై చేయొచ్చు. అసలు చెప్పాలంటే ఇది బెస్ట్ ఆప్షన్, మీరు టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి కానీ. సో మీ ఫ్రెండ్ని ఫస్ట్ చాప్టర్ చదువుకోమనండి, మీరేమో సెకండ్ చాప్టర్ చదవండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోండి. అసలు ఫస్ట్ చాప్టర్లో ఏమున్నాయి మీ ఫ్రెండ్ చెప్పేస్తారు అండ్ సెకండ్ చాప్టర్లో ఏమున్నాయి మీరు చెప్పేస్తారు. సో 1 అవర్లో 2 చాప్టర్స్ ఖతం. సో ఈ విధంగా ఇంటరాక్టివ్ మేనర్లో రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఈ రివిజన్ స్ట్రాటజీస్ గురించి, రివిజన్ టెక్నిక్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే కనుక రివిజన్ స్ట్రాటజీస్ ఎవ్రీవన్ మస్ట్ నో అని చెప్పేసి ఇంకో వీడియో చేశాను, డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. సో మోస్ట్లీ చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే
చదవాలి అని ఎంత గట్టిగా ఫిక్స్ అయినా కూడా బుక్ ఓపెన్ చేసి కూర్చునేసరికి కొంచెం సేపటికి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మరి ప్రొడక్టివ్గా మన టైంని యూస్ చేసుకుంటూ చదవాలి అంటే ఎలా అంటే సెట్ యువర్ ఓన్ డెడ్ లైన్. సో సైంటిఫిక్ రీసెర్చెస్ ద్వారా తేలింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్స్ లాస్ట్ డేట్ దగ్గర పడే వరకు అసలు ఆ పని చేయరు. సో మనకి ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదా ఏదైనా ల్యాబ్ రికార్డ్ సబ్మిషన్స్ అవ్వచ్చు, లాస్ట్ డేట్ దగ్గర పడుతుంటేనే అరే ఈ పని ఒకటి ఉంది కదా అని మనకు గుర్తొస్తుంటుంది, చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది. సో స్టడీలో కూడా సేమ్ థింగ్. సో అందుకే మీరు మీ డెడ్ లైన్ ఫిక్స్ చేసుకోండి. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి 1 అవర్ లోపు నేను ఈ చాప్టర్ చదవడం కంప్లీట్ చేసేయాలి అని మీరు ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకోండి. సో దాట్ మైండ్ ఆటోమేటిక్గా కంపారిటివ్లీ బెటర్గా ఫోకస్ చేయగలుగుతుంది అనమాట. సో 1 అవర్లో నేను ఈ టాపిక్ కంప్లీట్ చేసేయాలి అండ్ దాని తర్వాత ఇంకోటి చదవాలి, సో ఇన్ని గణం చదివేటివి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మీరు మైండ్లో ఫిక్స్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఫోకస్ చేయగలుగుతారనమాట. సో బిట్ ప్రొడక్టివ్గా ఉంటుంది. సో ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకునే టిప్స్ ఇంకేమైనా చెప్పండి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలగాలి అని మీరు అనుకుంటున్నట్టయితే కనుక హౌ టు ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ as పైన కూడా డిస్ప్లే అవుతుంది, డెఫినెట్గా చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్లో ఫస్ట్ మీకు వచ్చిన సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అవ్వండి. సో నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే కెమిస్ట్రీతో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీలో థియరిటికల్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సాల్వ్ చేయకుండానే డైరెక్ట్ క్వశ్చన్ చదివి మీరు ఆప్షన్ పెట్టేయచ్చు. సో మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సాల్వ్ చేయడానికి సరైన టైం దొరుకుతుంది. ఎందుకంటే ఎంసెట్లో టైం ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఫాస్ట్గా చేసినా కూడా లాస్ట్కి చాలా మందికి హడావిడి అయిపోతుంది అండ్ కొన్ని తెలిసిన క్వశ్చన్స్కే క్వశ్చన్ చదవకుండా టిక్స్ పెట్టేస్తూ ఉంటారు. సో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే ఎలా అయినా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్లో టైం అయిపోతుందని ఒక 2-3 క్వశ్చన్ చదవకుండా పెట్టేసినా కూడా పెద్దంత ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ అదే కెమిస్ట్రీ అనుకోండి, కొన్ని ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి, జస్ట్ చదివినా కూడా మీరు ఆప్షన్స్ పెట్టేసే టైప్లో ఉంటాయి. సో లాస్ట్లో కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తున్నారనుకోండి, సో టైం సరిపోక హరీ అయిపోతే అనవసరంగా లాస్ అవుతారు. సో స్టార్టింగ్లోనే కెమిస్ట్రీ అటెంప్ట్ చేయడం బెస్ట్. బట్ అది మీ ఆప్షన్. లేదు కెమిస్ట్రీ నాకు అంతగా రాదు, ఫస్ట్ నేను నాకు కాన్ఫిడెంట్గా ఉన్న సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఎస్ యూ క్యాన్, అది కూడా మంచి విషయమే. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ అసలు నాకు కంప్యూటర్స్ తోటి టచ్ చేయలేదు, ఎలా రాస్తానో ఏంటో అని టెన్షన్ పడుతున్నట్టు అయితే కనుక మీరు కూల్గా ఉండండి. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్ అనేది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా రాసేయగలుగుతారు. అండ్ అంత భయంగా ఉంటే మీరు మాక్ టెస్ట్ అనేది ముందే రాసి ట్రై చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అండ్ ధైర్యంగా ఉంటుంది. సో ఈ మాక్ టెస్ట్ ఎలా రాయాలి, అసలు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఎంసెట్ 2021 అని చెప్పేసి ఇంకో వీడియో చేశాను. సో అందులో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రొసీజర్ కానీ, న్యూ సిలబస్ కానీ, మాక్ టెస్ట్ ఎలా రాయాలి ప్రొసీజర్, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్న వీడియో కాబట్టి డెఫినెట్గా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ as పైన కూడా డిస్ప్లే అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ బీటెక్ చేయాలనుకుంటున్నారు అండ్ మంచి కాలేజ్లో సీట్ రావాలి కాబట్టి ఎంసెట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఎంసెట్లో మంచి స్కోర్ రావాలనే ఎంతో కష్టపడి చదివారు అండ్ డెఫినెట్గా బాగా రాసి మంచి స్కోర్ తెచ్చుకుంటారు కూడా. సో అసలు ఏం టెన్షన్ పడకండి, ఇప్పటి వరకు బాగా చదివారు అండ్ ఇప్పుడు కూడా బాగా చదవండి అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్కి కాన్ఫిడెన్సే చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెంట్గా వెళ్ళండి, ఎగ్జామ్ బాగా రాయండి. స్టడీ వెల్, బీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్ ది బెస్ట్.